నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా, నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా. నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా, నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా. తల్లి తండ్రి దూరమైన బంధుమిత్రులు బాధపరచిన, తల్లి తండ్రి దూరమైన బంధుమిత్రులు బాధపరచిన, కలుషములేని నీ ప్రేమతో కరుణించి నన్ను కాపాడినావు. కలుషములేని నీ ప్రేమతో కరుణించి నన్ను కాపాడినావు. స్తుతులు నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా, నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా. బిడ్డలారా, మీ అందరికీ మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. కరోనా సమయంలో తెగులు పరిస్థితుల్లో ఇంట్లో ఉంటూ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ప్రభు కొరకు సిద్ధపడాలని ప్రేమతో మేము మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ మాట పౌలు గారు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో చెప్పాడు. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. పేతురులాగా కత్తి తీసుకుని కాదు, దేవుని యొక్క మహిమార్థమై దేవుడు చెప్పిన మాట వింటూ దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ ప్రభు మహిమార్థమై సిద్ధపడాలి. ప్రియులారా, మహాకాశములు కదులుతూ ఉన్నాయి, కానీ మానవుని యొక్క హృదయం కదలటం లేదు, కరగటం లేదు. బండలాంటిది మానవుని యొక్క హృదయం. ఎందుకనగా ఎందుకు ఇలా అయినది అనగా
దేవుడు మానవుడికి కావలసినటువంటివన్నీ సిద్ధపాటు చేశాడు. సకలాన్ని ఇచ్చాడు, కావలసినవన్నీ ఇచ్చాడు. ఇంకేం? కాబట్టి మానవుడు దేవునికి లోబడడు. లోబడకపోతే వచ్చే నష్టం ఏంటంటే, లోబడకపోతే తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో ఆయన చేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, జీవితాంతం మరణం. ప్రియులరా, ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి ఎందుకు తిరస్కరిస్తూ ఉన్నాం? ఎందుకు దేవునికి దూరముగా ఉన్నాం? ఎందుకు దేవుని మాట వినటం లేదు? దేవుని మాట వినటం లేదు అంటే వారి హృదయం క్రొవ్వి ఉన్నది, మందముగా ఉన్నది అని దేవుడే దానికి జవాబిస్తూ ఉన్నాడు. అన్నీ ఉన్నాయి కదా, కావలసినవన్నీ సమకూర్చాడు, కావలసినవన్నీ దేవుడిచ్చాడు కనుక ఇంకేం కొరత ఏమీ లేదు. అన్నీ తీసివేసే రోజు వస్తుంది. నీ వెండిని, నీ బంగారమును పడేసే రోజు వస్తుంది. ఇలాంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియులరా, నీ సిరి సంపదలు నిన్ను రక్షించవు, నీ వెండి బంగారం నిన్ను రక్షించదు, నీ చదువు నిన్ను రక్షించదు, నీ అందచందం నిన్ను రక్షించదు. సిద్ధపడ్డావా? ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? అలాగైతే ఎంతో మంచిది. ఇంకా పాపం చేద్దాం, పాపంలో జీవిద్దాం, పాపంలో బ్రతుకుదాం అని అనుకుంటే తప్పనిసరిగా నరక బాధలోకి వెళ్ళిపోతావు అని బైబిల్ సెలవిస్తుంది. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 25వ వచనంలో ఆకాశమందుల శక్తులు కదిలించబడును అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆకాశమందుల శక్తులు కదిలించబడును. మొదటి భాగంలో కొన్ని లేఖన భాగాలు చూసాము, రెండవ భాగంలో మరికొన్ని లేఖన భాగాలు మనం చూద్దాం. ప్రియులరా, ఈ లోకంలో దేవుని సేవ చేసేవారు ఎవరనగా మనుషులు. మనుషుల ద్వారా మనుషులకు బుద్ధి చెప్పటం. దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకొని ఆ మనుషుల ద్వారా దేవుని యొక్క సువార్తను ఆయన అందింపచేస్తూ ఉన్నాడు కనుక ఎంతోమంది దైవజనులు సువార్త చేస్తూ ఉన్నారు. కానీ దేవుని సేవ దేవదూతలు చేయరు, దేవదూతలకు అప్పగించబడలేదు. ఎందుకనగా దేవదూతలు దేవుణ్ణి ఆరాధన చేసే సమయం, ఆరాధన చేసే పరిస్థితి, ఆరాధన చేసే వరం. ప్రియులరా, కానీ కొన్ని సందర్భాల్లో దేవదూతలు తప్పు చేస్తే దేవదూతలను కూడా దేవుడు భూమి కింద అగ్ని బిలములలో బంధించినట్టుగా మనం చూస్తాం. బంధకాలలో వారు ఉన్నట్టుగా చూస్తాం. అందరూ దేవదూతలు పాపం చేశారని కాదు, అందరి మనుషులు పాపం చేశారని కాదు. పాపము చేసిన దేవదూతలకు కావలసిన శిక్ష వారికి పడింది. పాపము చేయనటువంటి దేవదూతలు పొందేటువంటి ఆనందాన్ని దేవుని సన్నిధానంలో అనుభవిస్తూ ఉన్నారు. మానవులందరూ పాపం చేశారని కాదు, మానవులందరూ పాపానికి లోనై ఉన్నారు అని చూస్తూ ఉన్నాం. కానీ ఎవరైతే ప్రభువుని అంగీకరించారో ఆ మూర్ఖ తరముల నుండి బయటికి వచ్చేసారు. లోకంలో మూర్ఖ తరం ఉన్నది, మూర్ఖ జీవితం ఉన్నది, మూర్ఖ బ్రతుకు ఉన్నది. అక్కడి నుంచి మనం బయటికి రావడం, ప్రభువుని అంగీకరించటం, సొంత రక్షకుడిగా క్రీస్తుని అంగీకరించటం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, కోత కోసే పని దేవదూతలకు దేవుడిచ్చాడు. విత్తే పని మానవుడిది కాగా కోత కోసే పని దేవదూతలది. బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, మత్తయి సువార్తలో కోత కోసేవారు దేవుని దూతలు అని. ప్రియులరా, పైరు ముదిరినది, పైరు పండినది, ముదిరినది. అలా ముదిరిన తర్వాత ఏం చేస్తారంటే కోత కోస్తారు. ప్రియులరా, విత్తనం విత్తడం జరిగింది, పైరు పక్వం కావటం జరిగింది, కోత కాల సమయంలో మనం ఉన్నాం. మరణం అన్నది మంచివారికి ఉన్నది, చెడ్డవారికి ఉన్నది. అందరూ మరణించవలసిందే. దేవుడు పుట్టించాడు కనుక దేవుడు తీసుకుంటాడు. ఆ తర్వాత మన యొక్క జీవితం ఏంటి, జీవనం ఏంటి, ఆ తర్వాత పరిస్థితి ఏంటి అన్నది మనము చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి తీర్మానం చేయాలి. ప్రియులరా, దేవదూతలు చేసే పని
దేవదూతలు బూరలు ఊదుతారు. దేవదూతలు ఉగ్రతను భూమి మీదకి చాటుతారు. దేవదూతలు చేసే పని స్పష్టంగా మనకు కావాలి అంటే కొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభువు వారు జన్మించినప్పుడు దేవదూతల యొక్క స్వరము ఆనంద గానాలతో పరలోక మహిమతో వారు పాడినట్టుగా చూస్తారు. యేసుప్రభువు వారు మరణించారు, తిరిగి లేచారు. అప్పుడు కూడా వారికి ఎంతో ఆనందం. ప్రియులారా, తిరిగి దేవదూతలు చేసే పని, ఆ దేవదూతలు చేసే పని మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఏమిటి అనగా ఏ విధంగా ఉగ్రత పాత్రలను కుమ్మరిస్తూ ఉన్నారో వాటిని చూస్తాం. సూర్యచంద్రులు అనుకున్నాం కదా, రండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మెను. అక్కడ ఏమనుకున్నాము? సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు రక్తవర్ణముగా మారుతాడు అన్న. ఇక్కడ 4వ దూత బూర ఊదినప్పుడు 8వ అధ్యాయంలో 12వ వచనంలో 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మును. పగటిలో 3వ భాగమును సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగము చంద్రుని నక్షత్రంలో ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను అని చూస్తూ ఉన్నాం. ఏమైనదండి? సూర్యుడు, చంద్రుడు. అది రాత్రి వేళ కానీ పగటి వేళ కానీ ఏ వేళైనా మనకు రాత్రిగా ఉండొచ్చు, అమెరికాలో తెల్లవారుజామున ఉండొచ్చు. కానీ సూర్యుడు పని చేయకుండా పోతే ప్రపంచానికి వచ్చేటువంటి వెలుగు ఆగిపోతుంది. ఎన్ని లైట్లు వేస్తే వస్తుంది? సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. సూర్యుడు లేకుండా ఉంటే, చంద్రుడు లేకుండా ఉంటే మానవుడు బ్రతకలేడు. సూర్యరశ్మి లేకపోతే ఎక్కడ బతుకుతాడు? చంద్ర రశ్మి లేకపోతే ఏ విధంగా బ్రతకగలుగుతాడు? అవన్నీ మానవుడికి వచ్చినటువంటి ప్రకృతి. ప్రియులరా, నేను వాకింగ్ వెళ్తూ ఉంటాను. కొంతకాలం వరకు నాకు ఏం అర్థం కాలేదు. కారణం ఏంటంటే, మేము అలా వాకింగ్ చేసినప్పుడు చాలా చాలా మంచి మంచి వాసన వచ్చేది. చాలా మొక్కలు ఉన్నాయి, నాకు అర్థం కాలే, చాలా మొక్కలు ఉన్నాయి. కొంతకాలం తర్వాత నేను ఇంకొక సోదరుడు దాన్ని గమనిస్తూ ఉండగా ఆ తమ్ముడు చెప్పాడు, అన్న ఇక నుంచి స్మెల్ వస్తూ ఉంది, మధురమైనటువంటి పరిమళ వాసన. నేను అన్నాను, ఈ చుట్టూ ఆ చెట్లు వేస్తే ఎంత బాగుంటుంది. అలాంటి ప్రకృతిని, అలాంటి గాలిని దేవుడికి ఇచ్చాడు, దేవుడు మనకిచ్చాడు. ప్రియులరా, సూర్యుని ద్వారా ఎంత లాభము, చంద్రుని ద్వారా ఎంత లాభము. లాభం కాదు, బ్రతికిస్తున్నాయని కొంతమందికి సూర్యునికి చంద్రునికి పూజ చేసేవారు ఉన్నారు. కానీ సూర్యుడిని చంద్రుని చేసిన దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవుణ్ణి ఆరాధన చేయడం అన్నది ఎంతో గొప్ప సంగతి. మూడవ భాగం ప్రకృతిలో అంతా ఒకేసారి పోదండి. అందుకే మనం చూస్తున్నాం, కొన్ని భాగాలుగా వెళుతుంది, కొన్ని రకాలుగా వెళ్ళిపోతూ ఉంది, కొన్ని రకాలుగా నాశనం అవుతున్నట్టుగా చూస్తున్నాం, భూమి నాశనం అవుతున్నట్టుగా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి. ప్రియులరా, ఏం చేయాలి? రక్షణ పొందాలి. యేసుప్రభువారు నీ కోసం వచ్చాడు ఈ లోకానికి. యేసుప్రభువారి సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. చూడు, వీటి తర్వాత ఏమి జరుగుతుందనగా తీర్పు రాబోతూ ఉంది. నీవు ప్రభువుని అంగీకరిస్తే నీకు తీర్పు లేదు. తీర్పు గురించి మరో సబ్జెక్టు నేను మాట్లాడతాను, కనుక ప్రార్థన చేయండి. తీర్పు అన్నది అక్కడ దేవుడు మనకి ఇచ్చేటువంటిది. కానీ తీర్పు లేకుండా ఉండాలి అంటే ప్రభువులో ఉండాలి. జైలు కిందికి వెళ్తాడు, కోర్టు కిందికి వెళ్తాడు, తప్పు చేసిన వారు వెళ్తారు. అక్కడ ఆ జడ్జి దగ్గర నిలబడతారు, ముద్దాయిగా నిలబడతారు, స్టేషన్లో నేరస్తుడిగా నిలబడతాడు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని చూచితేనే భూమి ఆకాశములు
ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ లేకపోయెను అని చూస్తున్నాం. ఎంత గొప్ప మాట! ధవలమైన మహాసింహాసనం చూచాను, భూమి ఆకాశములు అందులో నుండి పారిపోయెను, వాటికి చోటు లేదు. ధవలం అంటే తెల్లనిది. ప్రకటన పరమగీతములో ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపగలిగిన వాడు ప్రభు అని మనం చూస్తాం. ప్రియులారా, ఆకాశమందులి శక్తులు కదిలించబడతాయి. ఎప్పుడైతే ప్రభు వస్తాడో, ప్రభు రాగానే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చూడండి, సూర్యచంద్రులు ఏమవుతారండి, అక్కడ కనిపించకుండా పారిపోవును అని చూస్తున్నాం. అంటే వాటి పని అయిపోయింది. దేవుడు అవాదము నిర్మించకమునుపు ఏదోను తోట వేసిన తర్వాత అక్కడ ఆ భూమి ఆకాశములను, ఆ చంద్ర మండలాలను, ఆ సూర్యచంద్రుని ఆయన తయారు చేసి ఈ యొక్క భూగోళాన్ని తయారు చేసి మానవుడు నివసించే విధంగా ఆయన ఏర్పాటు చేసి మంచి పరిమళ వాసాన్ని ఇచ్చే విధంగా, మంచి ఫలాలను ఇచ్చే విధంగా భూమిని తయారు చేశాడు. భూమికి తర్వాత ఆ పైన ఉన్నటువంటి చంద్ర నక్షత్రాలకి ఎంతో సంబంధం ఉంది. భూమికి పైన ఉన్నటువంటి నక్షత్రాలకి ఎంతో సంబంధం ఉంది. నీకు వాటికి ఎంతో సంబంధం ఉన్నది. అవి లేకపోతే నువ్వు బ్రతికేది లేదు. అదే కదా చెప్తూ ఉన్నాను. చూడండి, అవి లేకపోయినా నువ్వు బ్రతకగలవు, కానీ క్రీస్తు నీతో ఉంటే నువ్వు బ్రతకగలవు. వాటి స్థానంలో ఎవరున్నారనగా ప్రభువు ఉన్నాడు. ఆ సూర్యచంద్రుని యొక్క స్థానంలో ప్రభు ఉంటాడు. ప్రభు ఉంటే సూర్యరశ్మితో అక్కరలేదు. ప్రభువే వెలుగ్గా ఉంటాడు, నీకు వెలుగ్గా ఉంటాడు. అయితే ధవలమైన సింహాసనము దగ్గర తీర్పు ఉంది. ఎవరికి ఉన్నదనగా పాపులకు ఉన్నది. అగ్నిగుండానికి పంపించే రోజు, అగ్నిలోనికి నడిపించే రోజు, అగ్నిలోనికి వెళ్ళే రోజు, ఆ రోజు రాబోతూ ఉంది. ఆ పరిస్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నావు, అక్కడ కూర్చోబోతూ ఉన్నావు. అలాంటి పరిస్థితి నీ మీదకి రాబోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం. వాక్య సత్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. దేవుని యొక్క మాటలు జ్ఞాపం చేసుకుందాం. సిద్ధపడదాం. ప్రభు నీతో ఉండడానికి నీ దగ్గరకు వచ్చాడు. ప్రభు నీ కొరకు మరణించాడు. ప్రభు ఇంకా నమ్మవా? ఇంకా లోకాన్ని అంటిపెట్టుకుని ఉంటావా? ఇదే ప్రపంచం అనుకుంటావా? ఇదే లోకం అనుకుంటావా? ఇదే జీవితం అనుకుంటావా? ప్రియులరా, వాక్యాన్ని గమనించు. ఏలియా ఒకసారి వచ్చాడు. ఆయన మంచి పరిచర్య చేశాడు, అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. ఏలియా ప్రార్థన చేయగానే వర్షం ఆగిపోయింది. అలాంటి పరిస్థితులు జరిగాయి. ఒకసారి ఆలోచించి. అయితే ఆ ఏలియానే రాబోతూ ఉన్నాడు అని బైబిల్ చూస్తాం. అనగా ఇలాంటి పరిస్థితులు జరిగేటప్పుడు ఆ ఏలియా రాబోతూ ఉన్నాడు. మనం అంటాం ఏలియా వచ్చాడు, ఆయనే బాప్తిస్మికుడైన యోహాను అంటాం. ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు బాప్తిస్మికుడైన యోహాను. ఏలియా ఏ విధమైనటువంటి అలంకరణ కలిగి ఉన్నాడో బాప్తిస్మికుడైన యోహాను అదే విధమైనటువంటి అలంకరణ కలిగి ఆయన వచ్చాడు. అది మనం చూస్తాం. ప్రియులరా, ఇక్కడ ఈ సందర్భం వేరుగా ఉంది. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? ఏలియా రథాలు వచ్చి ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. కొంతమంది అంటారు అక్కడికి వెళ్ళగానే మధ్యలో చచ్చాడు, ఆ గుర్రాల వెలుక్కు చచ్చాడు, అగ్నికి చచ్చాడు అని అంటారు. ప్రియులరా, దేవుని బిడ్డలంతా కూడా చావరు. అనగా ప్రభువు రాకడ దినాన్న ఆయన స్వరాన్ని విన్నప్పుడు దేవుని సంఘం అది ఎత్తబడుతుంది. దేవుని సంఘం పైకి ఎత్తబడుతుంది. ఒక రెప్పపాటున మార్పు చెందుతారు. ఉదాహరణ చెప్పనా, మనము లోతు భార్యను చూస్తే ఆమె శరీరం ఎలా మారిపోయిందనగా రాయిగా మారిపోయింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. ప్రియులరా, ఈ యొక్క ఏలియా కూడా అదే రీతిగానే ఒక రెప్పపాటున, అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈ శరీరంతో ఉంటారు, ఆ తర్వాత ఆ శరీరం మారిపోతుంది.
యేసుప్రభు వారు ఇక్కడ ఉన్నంత కాలము ఆయన ఎలా ఉన్నాడంటే భౌతిక శరీరంతో ఉన్నాడు. సమాధి తిరిగి లేచిన తర్వాత ఆయన వెళుతూ 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 ఉండగా ఆయన మహిమా స్వరూపంతో ఆయన వెళ్ళిపోయాడు. లేయగానే ఆయన సమాధి నుంచి లేచాడు. ఎలా లేచాడంటే భౌతిక శరీరంతో లేచాడు, మహిమ శరీరం కాదు. ఆ తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు మహిమ శరీరముతో వెళ్ళిపోయినట్టుగా లేఖన భాగాన్ని బట్టి మనం చూడగలం. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారికి గాయాలు కనిపించాయి, శిష్యులకు చూపించాడు. ఆ తర్వాత తోమాకు చూపించాడు, ఇదిగో గాయాలు ఉన్నాడు, అలా చూపించాడు. అయితే మహిమా శరీరముగా మార్చబడినప్పుడు ఆయన దేహము మార్చబడింది. చనిపోయాడు క్రీస్తు, పాతిపెట్టబడ్డాడు క్రీస్తు. ఆయన ఎలా లేచాడంటే భౌతికంగానే లేచాడు. ప్రియులారా, ఆయన వెళ్ళేటప్పుడు ఒక రెప్పపాటున మార్పు చెంది మహిమా స్వరూపముగా ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మేఘం వచ్చినదో ఆయన పై కొనిపబడ్డాడు. ఎందుకనగా పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన మహిమతో ఆయన వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో క్రీస్తు అనగా ఆయన వచ్చేటప్పుడు మహిమను వదిలిపెట్టి వచ్చాడు. పరలోకములో తన మహిమను వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. భూలోకముల నుంచి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన ఇక్కడ నుంచి వెళుతూ మహిమ స్వరూపిగా ఆయన వెళ్ళిపోయాడు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే మహిమ స్వరూపులుగా మనం వెళ్ళిపోతాం. ప్రియులారా, ఎందుకు ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నానంటే బైబిల్ గ్రంథంలో మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమనుపు నేను ప్రవక్తగా ఏలియాను మీ వద్దకు పంపుదును అన్నాడు. ఇంకా ఇది జరగలే. యెహోవా నియమించిన మహాభయంకరమైన దినం. మనం ధ్యానం అదే చేస్తూ ఉన్నాం. మహాదినమని, భయంకరమైన దినమని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆదివారాన్ని ప్రభువు దినం అంటాం, కానీ మహాదినము కాదు, భయంకరమైన దినము కాదు. కానీ భయంకరమైన దినాన్న ఎవరు వస్తారనగా ఏలియా వస్తాడు అని చూస్తూ ఉన్నాం. ఇది చాలా విషయాలు. ప్రియులారా, ఈ సూర్యుడు చంద్రుడు ఆగిపోకమునిపే, పారిపోకమునిపే ఇది జరగబోతూ ఉంది. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో. ఎందుకనగా సూర్యుడు చంద్రుడు ఎక్కడ పారిపోయాడు అనగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో చూస్తూ ఉన్నాం. కానీ అంతకు ముందుగా 11వ అధ్యాయంలో ఆ భాగాల్లో ఏలియా జీవిత చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏలియాని లేదు, కానీ ఇద్దరు ప్రవక్తల్లో ఒకరు ఏలియాని, మరొకరు మోషే అని, ఏలియాని, తర్వాత హనోకు అని కొన్ని వాదనలు ఉన్నాయి. ఈ వాదనలు తీరిపోవాలంటే అది జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది, అంతవరకు మనకు అర్థం కాదు. అది జరిగినప్పుడు ఈ వాదన గురించి క్లియర్గా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. మహాభయంకరమైన దినము రాకమునుపు చూడండి, నేను ప్రవక్తగా ఏలియాను పంపుదను. పైకి వెళ్ళిపోయాడు, ఏలియా వస్తాడు. మోషే వెళ్ళిపోయాడు, తిరిగి సీనాయి కొండ మీదకి వచ్చాడు. చనిపోయాడు, సీనాయి కొండ మీదకి వచ్చాడు. ఏలియా చనిపోలేదు, అలానే ఎత్తపడ్డాడు. ప్రియులారా, ఆయన వస్తూ మళ్ళా మధ్యలో ఆయన భౌతిక శరీరంతో వస్తాడో మనకు తెలియదు. మహిమ శరీరం అన్నది పరలోకం, భౌతిక శరీరం అన్నది ఈ లోకం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనంలో మరికొన్ని భాగాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యేసు ప్రభువారు కొత్త రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. దేనికి స్తోత్రం. నూతనమైనటువంటి రాజ్యాన్ని గురించి, నూతనమైన యెరూషలేము గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఆ సూర్యుడిని చంద్రుడిని తీసివేస్తాడు. గొర్రెపిల్లయే దానికి దీపము. ఏంటండి? గొర్రెపిల్లయే దానికి దీపము. కనుక నేను గతంలో పేతురు పత్రికల నుంచి కొన్ని వాక్యాలు మాట్లాడుతూ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము అని మాట్లాడాను. అనగా నూతన ఆకాశము, నూతన భూమిలో ప్రభు ఉంచబోతూ ఉన్నాడు అని.
ప్రియులారా, ప్రభు వీళ్ళందరూ కూడా నూతన ఆకాశంలో నూతన భూమిలో ఉండబోతున్నారు, అనగా నూతన సృష్టిలో ఉండబోతున్నారు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ముందుగానే ప్రవచనం చెప్పాడు పౌలు, ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అని. అనగా వాడు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, కానీ పరలోక రాజ్యానికి సంబంధించిన వాడు, నిత్యత్వంలో ఉన్నటువంటి వాడు అని దాని యొక్క అర్థం. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆకాశమందుని శక్తులు కదిలించబడుతూ ఉన్నాయి. కనుక ఏం చేయాలి మనం అంటే, ప్రియ సోదరి సోదరులారా, సిద్ధపడి ఉండాలి. ప్రభు రాకడ గురించి సిద్ధపడాలి. సర్వాంగవచన ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు అన్నాడు, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతునట్లు సర్వాంగ కవచమును ధరించుకోనండి అన్నాడు. ఏం ధరించుకోనండి? సర్వ అంగ కవచం, ఆత్మీయ కవచం. ఈ భౌతిక శరీరానికి ఆత్మీయ కవచం అక్కరగా ఉన్నది. ఎక్కడికి పోయినా పాపమే, ఎక్కడికి వెళ్ళినా పాపమే. పాపము కనిపిస్తూనే ఉంది. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి, ఆకాశం ఎందులో శక్తులు కదిలించబడబోతూ ఉన్నాయి. భూమి కదలబోతూ ఉంది. భూమి అగ్ని కొరకు నిలవరం చేయబడి ఉన్నది. ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతూ ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు, అన్ని చేస్తున్నారు. ఆకాశంలో మనం చూస్తే ఇంకా ర్యాకెట్లు తిరుగుతున్నాయి, విమానాలు తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ కొలాప్స్ అయిపోతాయి. అలాంటి దినం రాబోతూ ఉంది. ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడైనా ప్రభువును అంగీకరించి, రాకడ దినాల్లో ఉన్నాము కనుక ప్రభువును అంగీకరించి కుటుంబ సమేతముగా మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు సహవాసములో, అనగా అపోస్తల బోధ ఎందును సహవాసమందును రేటవిరుచుందును ప్రార్థన చేయటందును మన కుటుంబము, మన దేశము, మన ప్రజలు ప్రపంచమంతా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగనైనా మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఇంకా చాలా అంశాలు, మార్కు సువార్త 13వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి ప్రభువా. ఇంకా మీరు మాట్లాడి బలపరచుకొని ప్రాధాన్యపడుతున్నాం. వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ వాక్య భాగాన్ని అనేకులకు అందింపచేసినైనా వారు కూడా దీవించబడి రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రాధాన్యపడుతూ, నీ శిలువ మరణం ఎంతో శ్రేష్టమైనదినైనా, నీ జీవితం ద్వారా మా జీవితాలు వెలిగించబడతాయి ప్రభు. నేను సూర్య చంద్రుల కంటే మీరు గొప్పవారు. నేను సూర్యరశ్మి మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది, కానీ మీరు వచ్చినప్పుడు ఇంకా వెలుగుమయముగానైనా, ఆత్మీయముగా ఇంకా బలపరచబడతాం ప్రభు. అంటే దీవెనలు మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.